ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పొద్దున్నే లేచేసి ముగ్గేసేసుకొనేసి పూజ చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా మీరు అనుకోవద్దండి. చేస్తున్నా, కానీ ఇలాగ షేర్ చేయాలని అనిపించలేదు. అక్కడ ఒక ఫ్లవర్ ఉంది చూడండి, చూసారా? అది బజార్లో దొరుకుద్ది, సిల్వర్ షాప్స్లో కానీ బంగారంగల్లో కానీ. అది నాకు వేరే మేడం ఇచ్చారు. మేడంకి పేర్లు చెప్పడం ఇష్టం ఉండదు, సో అందుకని చెప్పట్లేదు. స్వామి దగ్గర ఒక చిన్న ఫ్లవర్ ఉంది చూడండి, నా ఫ్రెండ్ పద్మజ వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. నేను ఇంకొక 2 ఫ్లవర్స్ కొనుక్కున్నాను, సిల్వర్ ఫ్లవర్స్. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ కొంతమంది ఏది పువ్వులు లేకుండా పూజ చేయలేరు కదా. ఏం పర్లేదండి, ఇలాగ పెట్టి కూడా చేసేసేయచ్చని నా ఫీలింగ్. ఏమంటారు మీరు? అదే కాకుండా మనము ఎవరైనా వచ్చినప్పుడు అట్లా చిన్న ఫ్లవర్స్ ఇస్తే కూడా బాగుంటుంది. 350 250 to 300 అది. ఈ బౌల్ చూసారా, అది మహేశ్వరి ఇచ్చింది నాకు బర్త్డేకి. అంటే రిటర్న్ గిఫ్ట్గా ఇప్పుడు జాకెట్ ముక్క బదులు ఇలా చిన్న ఫ్లవర్ ఒకటిచ్చినా సరిపోద్ది. మా మేడం అయితే నాకు 2 ఇచ్చారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి. బర్త్డేస్కి శారీస్ అట్లా లేకుండా ఇటు చిన్న బౌల్ తీసుకోవచ్చు. ఇంకొకసారి మ్యారేజ్కి మా కాలేజీలో డిపి నాయుడు సారు ఆ బుక్ ఇచ్చారు. ఎంత బాగుంటుంది కదండి ఆ ఫీల్ అంతా. మీరు కూడా ట్రై చేయండి. ఈ కార్నర్లో చూడండి, లెఫ్ట్ కార్నర్లో ఒక చిన్న బౌల్ ఉంది, చిన్నది ఉంది చూడండి, కుంకుమ భరణ. అది మా కోమలా మేడం వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఇచ్చారు. పద్మ దగ్గర మార్చుకున్నా నేను, నాకు ఈ డిజైన్ నచ్చి. సో నాకు గుడ్ అసోసియేషన్ ఉందండి. అందుకని గుడ్ అసోసియేషన్ని మెయింటైన్ చేస్తే మనకంతా బాగా హ్యాపీగా ఉంటుంది.